నేను జూనియర్ వైద్యులుగా ఉన్నప్పుడు లెమన్ గ్రాస్ అవసరమైంది. నేను అప్పటికప్పుడు ఎలా పండించగలవాడను తెలియదు. ఎవరో చెప్పారు నాకు, ఒక ఆర్టికల్ చూశాను. ఆగ్రహం, దిగులు, ఏడ్పు, పండ్లు కొరకటం, ఇవన్నీ జరిగినప్పుడల్లా కూడాను ఔషధంగా ఎంతవరకు పనిచేస్తుంది అని తెలుసుకోవాలి. సరే, అందరికీ తెలియదు. మాలాంటి ప్రకృతి వైద్య నిపుణులు చెప్పేటువంటి అంశాలను కనీసం గ్రహించి తెలుసుకుని, ఒకవేళ సమయం ఉంటే మమ్మల్ని సంప్రదించి మరింత ఉపయోగార్థంగా మీరు, మీ కుటుంబాలు, మీ సమాజాన్ని ఆరోగ్యవంతమైన జీవితంలోకి నడిపించుకోవడానికి మీరు దోహదపడాలి. ఇది మన బాధ్యత పౌరులుగా. మనకి పౌరులుగా హక్కులు ఎలా అయితే ఉంటాయో పౌరులుగా బాధ్యతలు కూడా ఉంటాయి. మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకోవాలి. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలి. దానికి ప్రజల నుంచి సమ్మతి కావాలి, సపోర్ట్ కావాలి, ప్రోత్సాహం కావాలి, అలాగే ప్రభుత్వాల నుంచి కావాలి. ఇక్కడ నేను ఒక బుక్తో మీ ముందుకు వచ్చా. ఇది ఔషధ మొక్కల పెంపకం మరియు ఉపయోగములు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఔషధం మరియు సుగంధ మొక్కల బోర్డు, విజయవాడ. ఇందులో ఉన్న అంశాలను కూడా 1 by 1 నేను ముందు నా మాటల్లో చెప్తాను. ప్రభుత్వం వారు, అది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా, ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రోత్సహించాలి. రఘురామ్ అండ్ టీమ్ ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందే క్రమంలో ఒక అడుగు అటు ఇటు అయినప్పటికీ ఎన్జిఓస్ ఉంటారు. ఎన్జిఓస్ నుంచి సహకారం అందించాలి. ఇండివిజువల్స్ ఉంటారు వ్యక్తిగతంగా. ఇందాక ఆ లోటస్ హోటల్ రన్ చేసే మా ఫ్రెండ్ వచ్చాడు, అజయ్ గారు వచ్చారు. ఇంటెలిజెన్సీలో ఉన్న ఒక ఎస్పీ గారు వచ్చారు, వైద్య కారణాలతో వచ్చారు. మన స్టాల్స్ని చూశారు, చక్కని మ్యాంగోస్ కొనుక్కున్నారు, వారికి కావలసినవన్నీ ఆర్గానిక్స్ అని కొనుక్కున్నారు. వారి దగ్గర డబ్బు ఉంది, కానీ తయారు చేసేది ఎవరు? ఆహార పదార్థాలను ఆర్గానిక్ విధానం, సేంద్రియ పద్ధతుల్లో కావలసిన ఆహారానికి కావలసినటువంటి పళ్ళు, కూరగాయలు, ఔషధ మొక్కలు, ఇవన్నీ ఎవరు తయారు చేస్తారు? ఒక ఓవర్ నైట్ ఇవేమీ తయారు కావు కదా. ఇవి ప్రయాసతో సూర్యచంద్ర నక్షత్రాలు ఈ సమాజంలో ఎలాగ మానవాళికి వెలుగునిస్తున్నాయో, వాటి విధి విధానాలను నిర్వర్తిస్తున్నాయో, అలానే ఇలాంటి భూమి ఆర్గానిక్స్ లాంటి ఆర్గనైజేషన్స్ ద్వారా చేయబడుతున్నటువంటి ఈ పనులన్నీ కూడా, ఈ వ్యవసాయ విధానం కావచ్చు, ఔషధి మొక్కలను పెంచడం కావచ్చు, ప్రభుత్వం వారి సహకారం ఇవ్వచ్చు, ఏ కారణంతో తీసుకున్నప్పటికీ కూడా అందరూ కలిసి సూర్యుడు ఎవ్రీ డే మనకి ఎలాగ పనిచేస్తూ సూర్యచంద్ర నక్షత్రాలు ఈ సమాజం తరతరాలకి ఈ ఆహార ఉత్పత్తులను మనం అందించగలుగుతాం. ఈ ఆహార ఉత్పత్తులు మానవ జాతికి గొప్పగా ఔషధంగాను, ఆహారంగాను, ఆనందమయంగాను. చూడండి, ఒక మ్యాంగో తింటాం మనం, అది ఔషధంగాను పనిచేస్తుంది, ఆహారంగాను పనిచేస్తుంది, ఆనందాన్ని కూడా మనకిస్తుంది. చూడండి, చాలామంది చిన్నపిల్లలకి ఒక చాక్లెట్ ఇచ్చామనుకోండి, వాళ్ళు ఆకలిని తీర్చుకుంటమే కాకుండా ఆనందాన్ని కూడా చాలా వ్యక్తం చేస్తారు. వాళ్ళు ఆ ఆనందానికి అద్దులు ఉండవు. వాళ్ళు కోరుకున్నది వాళ్ళు దొరికినప్పుడు. మనం కూడా అంతే కదండి. పెద్దవారమైనప్పటికీ మనం కోరుకున్న ఆహారం చక్కనైనటువంటి విషపూరితంగా లేకుండా ప్రకృతి ప్రసాదించిన వరప్రసాదాన్ని అమృత తుల్యంగా మనకు వచ్చినప్పుడు ఎంత ఆనందపడిపోతామో. కనుక నేను చెప్పదలసిన మాట ఏమిటంటే, ఇండివిజువల్స్ అయినా, ఆర్గనైజేషన్స్ అయినా, గవర్నమెంట్స్ అయినా, ఒక్కొక్కసారి మేము యునైటెడ్ నేషన్స్తోనూ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తోనూ అనుసంధానంలో ఉంటాం. వర్క్షాప్, సెమినార్స్లో పాల్పంపులు పొందుతూ ఉంటాం. ఆసియా ఖండం, యూరోప్, అమెరికా, ఆస్ట్రేలియా అనేక ఖండాలు పర్యటన చేస్తూ ఉంటాం.
ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియాలజీని చెప్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం వారి ప్రసాదించిన బట్టి ఔషధమైనటువంటి ఆహారాన్ని, ఔషధ మొక్కల నుంచి వచ్చినటువంటి అంశాలను ఉపయోగించుకుని వారు ఎంతో ఆరోగ్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి అశ్వగంధి ఉంది, త్రిఫలా ఉంది, లెమన్ గ్రాస్ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా చాలా. లెమన్ గ్రాస్ని ఎన్నెన్ని అంశాల్లో వాడతారో అది ఒక గడ్డి. దానిలోంచి ఆయిల్ని తీసి తద్వారా కాస్మెటిక్స్లో కావచ్చు, ఔషధాలలో కావచ్చు, హైజీన్ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, పరిమళాలు వెదజల్లేటువంటి ఆ యొక్క ఉత్పత్తుల్లో కావచ్చు, ఎంత గొప్పగా ఉపయోగిస్తున్నారో అంత గొప్పగా ఉపయోగిస్తున్నారు. ఇటీవల కాలంలో మనం అందరం కూడా వాట్సాప్లో హుములోస్ లుపులోస్ హోప్ అనే ఒక ప్లాంట్ గురించి అందరం చూసాం. బీహార్లో ఒక వ్యక్తి కిలో ₹1,00,000 దాన్ని అమ్ముతున్నాడు, చాలా గొప్పగా వ్యవసాయం చేస్తున్నాడు అని. నాకు కెనడాలో ఒక ప్రొఫెసర్ గారు, విండ్సర్ యూనివర్సిటీలో ఒక పెద్ద ఆయన, వయసులో చాలా పెద్ద ఆయన ప్రొఫెసర్ గారు 1972 సంవత్సరంలో ఈ తెనాలి గ్రామం నుంచి ఆయన వెళ్ళిపోయాడు, ఆ దేశానికి వెళ్ళాడు. గొప్ప గొప్ప ఉన్నత స్థానాలను ఆయన అధిరోహించాడు. ఆయన ఈ భారతదేశంలో ఉన్న చారిటీలో పాలుపంపులు పొందుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి కొంతమంది ఫ్రెండ్స్ని కలవటానికిను మరియు స్వామివారి దర్శనాన్ని చేసుకుని ఇక్కడున్న తమ యొక్క ఆస్తులన్నీ అమ్మి ఆ చారిటీకి ఇవ్వడానికి ఇండియా వచ్చాడు. మన నగరంలో, విజయవాడ నగరంలో ప్రముఖ స్టార్ హోటల్ డివి మేనర్లో స్టే చేశాడు. ఆయన సిక్కాడు. వైద్య విధానాలు ఉపయోగించారు, పాపం తగ్గల. అక్కడ కాఫీ షాప్ క్రూ చెప్పారు, ఈవినింగ్ 6 o'clockకి మా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ప్రకృతి వైద్య నిపుణులు వస్తారండి, ఆయన మీకు చాలా ఉపయోగార్థంగా చేస్తారు, ఆయన మీకున్న ప్రాబ్లంని తీరుస్తారని చెప్పారు. ఆయన నా కోసం వెయిట్ చేస్తున్నాడు. వెళ్ళి చెప్పాను. నన్ను చూడగానే లేచి నమస్కారం అన్నారు, నేను నమస్కారం అన్నాను. వారి యొక్క లైఫ్ గురించి వారు చాలా నాతో పంచుకున్నారు. 3 days అల్లం టీతో ప్రారంభించిన వైద్యం 3 రోజుల్లో సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయనకి ఇచ్చేశాను. ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ నన్ను ఒక రోజు విందుకు పిలిచారు. విందుకు పిలిచినప్పుడు మీరు బీర్ తీసుకుంటారా అని అడిగారు. లేదండి అన్నా. ఎందుకని అన్నారు. అంటే మా మదర్కి ఇచ్చిన మాట ప్రకారం నేను తీసుకోనండి, ఏ విధమైనటువంటి ఆ పానీయాలు ముట్టనండి అని చెప్పాను. ఓకే, సంతోషం. కానీ అందులో ఔషధం మొక్క ఉందా మీకు తెలుసా అన్నారు. ఔషధం మొక్క ఉందా? ఏంటబ్బా, తెలియదండి నాకు. ఓకే, నెదర్లాండ్లో తయారవుతున్న హైనికెన్ అనే బీర్లో నుంచి దాన్ని స్టడీ చేయండి మీరని ఆ టిన్ ఇచ్చాడు నాకు ఆయన. వారం స్టడీ చేశాను నేను. చూస్తే అందులో బ్రూయింగ్, బీరు తయారు చేసే విధానాన్ని బ్రూయింగ్ అంటాం. వాటర్ ఉంది, బార్లీ ఉంది, కొన్నిసార్లు గోధుమ వాడతారు, రకరకాలైనటువంటి కూరగాయలు లేకపోతే పళ్ళు అన్ని వాడతారు, అది వేరే విషయం. హోప్, HOP. హోప్ ఏంటిది? స్టడీ చేశాను. దాని శాస్త్రీయ నామం హుములోస్ లుపులోస్ అని ఉంది. అంటే ఇది మెడిసినల్ ప్లాంట్. దానిని క్యాన్సర్ రాకుండా, డైజెస్టివ్ సిస్టమ్ని కరెక్ట్గా చేయడానికి ఎన్నెన్ని వైద్య శుగుణాలు దాంట్లో ఉన్నాయి. అంటే ఆ రోజుల్లోనే దీనిని వాళ్ళు ఔషధీకృతమైన అంశాన్ని, మెడిసినల్ ప్లాంట్ని చొప్పించారు. అది ఒక పానీయంలో ఔషధాన్ని నింపి వస్తున్నారు, దాన్ని బీరుగా తీస్తున్నారు. ఓకే, రైట్, చాలా సంతోషం. ఇకపోతే సగ్గుబియ్యం కర్రపెండలో నుంచి తయారవుతాయి. ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి మనకి ఇక్కడను. ఇదే కర్రపెండలాన్ని ఆఫ్రికా ఖండం కనుక మీరు వెళ్ళినట్లయితే మహిళలు, మనం కనుక సంక్రాంతి పండుగ వస్తే బియ్యాన్ని దంచి బెల్లాన్ని వేసి పాకం పట్టి చక్కని అరిసెలు, నువ్వులు అద్ది మనం ఎలా చేసుకుంటామో ఎవ్రీడే వాళ్ళు దోశలు వేసుకుని తింటారు. అక్కడ వెన్నుముక పటిష్టానికి ఎంతో బాగా దోహదపడుతుంది అని వాళ్ళు గ్రహించి అనేక రకాలైన ఔషధ గుణాలను వాళ్ళు వాడుకుని, ఈ రకంగా చెప్పుకుండా పోతే మనం తినే ప్రతి ఆహార పదార్థంలో కూడా ఔషధాలు ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా ఔషధ మొక్కల్లో నుంచి వచ్చేటువంటి ఉపయోగాలను కూడా మనం తెలుసుకోవాలి.
ఆరోగ్యమే మహాభాగ్యం అని మనకి నానుడి చెప్పబడుతుంది. ఈ ఆరోగ్యమే మహాభాగ్యం అని మనకు చెప్పబడుతున్నప్పుడు మహాభాగ్యం శతమానం భవతి శతాయుష్యేతి అని దీవిస్తూ భోగభాగ్యములతో వర్ధిల్లండి అని దీవిస్తారు మన పెద్దలు. సంతోషం. భోగము భాగ్యము. భోగము అంటే లగ్జరీ, భాగ్యము అంటే ట్రెషర్. మరి మహాభాగ్యం అన్నారు కదా, సిటీ, గ్రేటర్ సిటీ అండి, గొప్పది, మహా గొప్పది. మరి ఆరోగ్యమే మహాభాగ్యం అని మనకు చెప్పినప్పుడు ఆరోగ్యం లేకుండా ఏం చేయగలం? ఇక్కడ ఆరోగ్యం అంటే మొదటిగా ఆహారమే ముఖ్యం. మీరు తీసుకునే ఆహారమే మీ ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుందని ఎంతమందికి తెలుసు? ఇది నిజం. వైద్యుడిని కాకముందు నేను కూడా మా పేరెంట్స్ రైల్వే విజయవాడ డివిజనల్ కేంద్రంగా హెల్త్ వాలంటీర్గా నేను పనిచేసేవాడిని. మెడికల్ సూపరింటెండెంట్ మాకు డిఆర్ఎం గారు ఉండేవాళ్ళు, మెడికల్ సూపరింటెండెంట్ వారు ఉండేవారు రైల్వే హాస్పిటల్లో. హైజిన్ కార్యక్రమాలు పూనా నుంచి హైజిన్లో 1992లోనే నేను సర్టిఫికేట్ పొందాను. ఇలా చూసుకుంటే పోతే సామాజిక సేవలో విరివిగా పాలు పంపులు పొందేవాడిని. పల్స్ పోలియో. ఈ క్రమంలో ఆహారం పట్ల శ్రద్ధ, మానవుడికి ఆహారమే తన జీవితాన్ని డిసైడ్ చేస్తుందని చాలా మందికి తెలియదు. అంతెందుకు నాకే తెలియదు వైద్యుడిని కాకముందు వరకును. ఆమె గ్లూటెన్ ఫ్రీ పర్సన్. గోధుమ పడేది కాదు, తినేసేవాడిని. భలే ఉండేది, చక్కగా అరిగేది, మోషన్ ఫ్రీ అయ్యేది, అంతా బాగానే ఉండేది. ఒక్క వారం తర్వాత అది బ్రెయిన్ మీద పనిచేసేది. ఏమిటో అర్థం కాదు. రైల్వే డాక్టర్లు, ప్రైవేట్ డాక్టర్లు, అందరూ డాక్టర్లు, ఏంటో తెలియదు. చివరికి నేను మానసికమైనటువంటి ఆందోళన పడుతున్నానేమో అనుకునేవాళ్ళు, పాపం వాళ్ళు కాదు. అప్పుడు ఒక ఎలెన్ వర్జీనియా కెల్హర్ అని వన్ ఆఫ్ మై ఫ్రెండ్ యుఎస్ నుంచి నాతో వచ్చి ట్రావెల్ చేశారు. భారతదేశం అంతా ట్రావెల్ చేశాం మేము. ఎందుకు నువ్వు గోధుమ పిండితో తయారైన తింటలేదు ఆహార పదార్థాలు అంటే నేను చెప్పాను, నాకు పడవండి అవి అని. ఓ మేబీ యువర్ ఏ గ్లూటెన్ ఫ్రీ పర్సన్ అన్నారు. అంటే ఏంటో నాకు తెలియదు అప్పటికి. గ్లూటెన్ అనే పదార్థం ఉంటుంది గోధుమలో. అమెరికాలో అయితే దాన్ని వేరు చేసిన ఆహార పదార్థాలు ఉంటాయి. ఇండియాలో ఐఎమ్ సారీ నేనేం చేయలేనంటే అప్పుడు నేనేం చేసేవాడిని, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, కోల్డ్ రైస్ ఆర్డర్ చేసేవాడిని. వెజిటబుల్ ఫ్రైడ్ రైస్లో కొన్ని ఇంగ్రీడియంట్స్, టేస్టింగ్ సాల్ట్ ఉంటుంది, పెప్పర్ ఉంటుంది, వెనిగర్, సోయాబీన్ సాస్ ఇవన్నీ వేస్తారు. టేస్టింగ్ సాల్ట్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, నాకు తెలియదు. ట్రావెలింగ్ అయిపోయిన తర్వాత అండి 6 నెలలు చాలా ఇబ్బంది పడ్డాను నేను, ఏమిటో తెలియదు. ఆ తర్వాత న్యాచురోపతి వైద్య శాస్త్రాన్ని పఠించడానికి నేను ఎంటర్ అయిన తర్వాత మొట్టమొదటిగా దీని మీదే నేను రీసెర్చ్ చేశాను. మానవ దేహంలో స్టమక్, పొట్ట కీలకమైన కేంద్రం, మనకి ఇంజిన్ లాంటిది. ఒక వాహనంతో పోల్చుకుంటే మానవ దేహాన్ని ఒక ఇంజిన్ లాంటిది. ఈ ఇంజిన్లో మనం వేసేటువంటి ఆహారం ఏమిటో జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ ఇద్దరు వ్యక్తులు సమానంగా ఉండరండి. ఏ ఇద్దరు వ్యక్తులు సమానంగా, ఒకే తల్లికి జన్మించినటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళైనా సమానంగా ఆరోగ్య విషయాల్లో సమానంగా ఉండరండి. ఎవరి హెల్త్ కాన్స్టిట్యూషన్ వారిదే, ఎవరి ఆరోగ్య రాజ్యాంగం వారిదే. నీ ఆరోగ్య రాజ్యాంగం ఏమిటో నీ తల్లినైనా అడిగి తెలుసుకోవాలి, మీ కుటుంబ డాక్టర్నన్నా అడిగి తెలుసుకోవాలి, నీకు నువ్వన్నా తెలుసుకోవాలి. రమణ మహర్షి గారు చెప్తారు కదా, నిన్ను నువ్వు తెలుసుకో అని. మన్నులోన మాణిక్యాలు వెతికే వెర్రమ్మ, నిన్ను నువ్వు తెలుసుకుంటే చాలును పోవమ్మా. ఏది సత్యం, ఏది నిత్యం, నీవెంత, నీ బ్రతికెంత, దాని విలువ ఎంత, దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి. బాలచంద్ర గారు మూవీలో ఆ పాట కూడా వస్తుంది. సో మానవుడి దేహం నడవాలి. మన వాహనం 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా విమానమైనా నడవాలంటే ఇంధనం ఎలా కావాలో మానవ దేహం నడవడానికి ఆహారం కావాలి. ఈ ఆహారము నీకు ఏది సరిపడుతుంది, ఏది సరిపడట్లేదు అనేది వైద్యుల పర్యవేక్షణలోనన్నా కానీ మీకు మీరు కానన్నా తెలుసుకోవాలి. అలా నేను స్వయంభూ పరిశోధన ద్వారా నా గురించి నేను తెలుసుకున్నా. ఓహో, అప్పుడేం చేయాలి మరి? గ్లూటెన్లో లేని పదార్థాలు ఏమిటి? అవి బాగానే ఉండేవి. అప్పుడు బాస్మతి రైస్లో గ్లూటెన్ చాలా చాలా తక్కువ, అసలు ఉండదు. కొన్ని సందర్భాల్లో అయితే జాగ్రత్తగా కనుక వాళ్ళు పండించినట్లయితే న్యాచురల్ విధానంలో అది బాగానే ఉండేది నాకు. ఓకే,
ఇలా ఈ ఔషధాలను ఎలా కనిపెట్టాలి, ఆహారాన్ని ఎలా సిద్ధం చేయాలి, అలా రీసెర్చ్ చేస్తూ మొదట నన్ను నేను సాక్షాత్కరించుకుంటూ నా మీద నేనే ప్రయోగం చేసుకుని నేను మొదట హీల్ అయ్యి తీవ్రమైన గ్యాస్ట్రైటిస్తో, అంటే లోపలంతా పుళ్ళు పడిపోతాయి అన్నమాట, చాలా బాధపడేవాడిని. ఈ గోధుమ, ఈ గ్లూటెన్ ఇవన్నీ ఇబ్బంది పెట్టేవి. ఎప్పుడైతే మానేశానో వాటిని, ఎప్పుడైతే చక్కనైనటువంటి నా దేహానికి సరిపడే ఆ అంశాలు నేను ఎప్పుడైతే పెట్టుకున్నానో నా ఆరోగ్య రాజ్యాంగాన్ని నేను రాసేసుకున్నాను. నాకు ఈ ఆహార పదార్థాలు పడతాయి, ఇవి పడవు. కొన్నిటిని లొంగదీయడానికి ప్రయత్నం చేశాను, కొన్ని లొంగిపోయాయి, కొన్ని లొంగల ఎదురు తిరిగాయి, వదిలేశాను. అంతెందుకు, యాపిల్ పండు చాలా గొప్పది, అందరికీ పడుతుంది, నాకు పడదు. తినేటప్పుడు బాగానే, మీ అందరికంటే ఎక్కువగానే తింటా. 10 యాపిల్స్ అవలేలుగా తినేస్తా, బాగానే ఉంటుంది. 3 days తర్వాత, వారం తర్వాత మనకి వేగస్ నర్వ్ ఉంటుంది. ఈ వేగస్ నర్వ్ బ్రెయిన్ నుంచి, అంటే ఇంకా మానవ దేహం గురించి చెప్తే అదో పెద్ద సబ్జెక్ట్, నేను అలా చెప్పదలుచుకోలేదు. అంశాలన్నీ ఎందుకు ఈ ఆర్గానిక్ సేంద్రియ ఎరువులతో పండించిన ఆహార పదార్థాలు మానవ జాతికి ఎందుకు ముఖ్యమో చెప్పడానికి నా మూలాంశం అన్నమాట. ఈ యొక్క బ్రెయిన్ నుంచి మనకి ఈ యొక్క నర్వ్ సిస్టమ్ అంతా కూడా, సెంట్రల్ నర్వ్ సిస్టమ్ అంతా కూడా అనుసంధానం కలిగి ఉన్నప్పుడు వేగస్ నర్వ్ యొక్క ప్రభావము ఈజ్ ఇంప్లై బై ఇఫ్ అన్నట్టు ఉంటుంది. అది మనకి మెదడులో నుంచి ప్రారంభమయ్యి ఈ యొక్క సిస్టంలో నుంచి అంతా ప్రయాణం చేస్తూ చివరి వరకు, పాదాల వరకు ఉంటుంది. అది ఒక్కసారి కనుక స్టిమ్యులేట్ అయ్యిందంటే మనకి చుక్కలు చూపిస్తుంది. అలాంటప్పుడే మనం పిచ్చివాళ్ళలాగా ప్రవర్తిస్తాం. అది గమనించినప్పుడు చాలామంది అనుకుంటారు ఇతను సైకలాజికల్గా డిజార్డర్ అయ్యాడు అని. కానీ ఆ వేగస్ నర్వ్ ఒరిపిడిని తగ్గించగలిగితే, ఎరోజన్ని తగ్గించగలిగితే, వాపును తగ్గించగలిగితే, ఇన్ఫ్లమేషన్ తగ్గించగలిగితే వెంటనే నార్మల్ అయిపోతారండి. అది నేను ఆహారంతో చేసేటువంటి విధానాన్ని నేను చేశా, నన్ను నేను హీల్ చేసుకున్నా. అనేక మందిని హీలింగ్ చేయడానికి సిద్ధపడి కొన్ని 100,000 మందిని హీల్ చేయడం అనేది జరిగింది. ఇదంతా ప్రకృతి గొప్పతనం, నాదేమనుకోను నేను. ప్రకృతి వనం ప్రసాద్ గారు ఉన్నారు ఇక్కడ, ఆయన గురించి చెప్పాలి. మా టీంలో ఉన్నాడు, మా రఘురామం కూడా బాగా స్నేహితులు వారు. నేను జూనియర్ వైద్యులుగా ఉన్నప్పుడు లెమన్ గ్రాస్ అవసరం అయింది. నేను అప్పటికప్పుడు ఎలా పండించగలవాడను తెలీదు. ఎవరో చెప్పారు నాకు, ఒక ఆర్టికల్ చూశాను, ఈనాడు, సాక్షి, ఐ డోంట్ నో, ఒక పేపర్లో చదివి గుణశేఖర్ ఒక ఆయన, ప్రకృతి వనం ప్రసాద్ గారు, ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళు కలిసి ప్రారంభించారు. అది చూసి ఓకే, ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ నెంబర్ని నేను చూసి వారి కాంటాక్ట్లోకి వెళితే అప్పుడు ప్రసాద్ గారి నెంబర్ ఇస్తే, మీరు నమ్మాలి ఇది నిజం, ప్రసాద్ గారిని అడగొచ్చు కూడా, ₹1 నేను పే చేయకుండా లోటస్ ల్యాండ్ మార్క్లో నేను అప్పుడు హాస్పిటల్ రన్ చేస్తుండేవాడిని, ప్రకృతి వైద్యశాల రన్ చేస్తుండేవాడిని, రోడ్ నెంబర్ 3 సెక్టార్ 1లో. ఆయన ఆ అడ్రస్కి సుమారు 50,000 ఖరీదైనటువంటి మెటీరియల్ పంపించాడండి, ఇంక్లూడింగ్ లెమన్. ఇప్పటికీ ఆయన పంపిన లెమన్ గ్రాస్ నా దగ్గర ఉంది. సుమారు 2011 సార్, 2011 నుంచి ఇప్పటి వరకు తాజాగా అలాగే ఉంది. దాన్ని అలా ఉంచి ఆ ప్రయోగాలకి కావాల్సిన విధానంలో ఇప్పటికి నా దగ్గర 3 బస్తాలు ఉంది. అంటే చూడండి, ఆయన వేసినటువంటి ఆ యొక్క ప్రణాళిక నాకెంతో ఉపయోగపడిందో. అలాగే మా రఘురామ్ గారు అండ్ టీం, మేడం గారు, మీరందరూ చేసేటువంటి కృషి ఫలితం ఈ ఆంధ్ర రాష్ట్రం, భారతదేశం అంతా విస్తరించి, అవసరమైతే విదేశాల్లో ఉన్న మన తెలుగువారు కావచ్చు, మన భారతీయులు కావచ్చు, అందరూ ఇక్కడికి వచ్చి, ఇక్కడున్నటువంటి నాకు ఒక ఆశ ఉంది. ఏమిటంటే ఈ భారతదేశం జ్ఞానానికైనా, ఆరోగ్యానికైనా, ప్రకృతిలో దొరికేటువంటి వనరులకైనా ప్రసిద్ధండి. మనల్ని పరిపాలన చేసిన బ్రిటిష్ వాళ్ళు కూడా స్వర్గధామం అని ఎందుకన్నారండి? ఇక్కడున్న వాతావరణం అండి, ఏకకాలంలో ఎండ ఉంటుందండి, ఏకకాలంలో వర్షం ఉంటుందండి, ఏకకాలంలో మంచు ఉంటుందండి, ఏకకాలంలోనే మళ్ళీ సమశీతోష్ణత స్థితి ఉంటుందండి. ఎన్ని ఉన్నాయండి మన దేశంలో. ఇలాంటి గ్లోబల్ వాతావరణ పరిస్థితులు ప్రపంచంలో మరి ఏ దేశంలోనూ లేవు. ప్రపంచాన్ని చుట్టుముట్టిన బ్రిటిష్ వాళ్ళు అందుకే చెప్పగలిగారు భారతదేశం స్వర్గధామం అని. ఇక్కడ దొరికేటువంటి అంశాలన్నీ ప్రపంచానికి ఎక్కడి నుండి ఆహారమైన, ఔషధమైనా వెళ్ళాలని నా కోరిక. అలాగే మా డైరెక్టర్ హన్స్ మార్టిన్ హిట్ జర్నీలో ఉన్నారు, వారు అనేవాళ్ళు ఎప్పుడు
ఈ దేశంలో పండిన బొప్పాయ మాకు బొప్పాయి అనేక దేశాల నుంచి వస్తుంది, కానీ భారతదేశం నుంచి వచ్చే దాని టేస్ట్, అందులో కూడా దేశవాళి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి అని చెప్పేవారు ఆయన. నీకు వీలుంటే ఎప్పుడైనా లైఫ్లో మా దేశానికి ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని, కానీ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి నేను అది చేయలేకపోయాను. ఎప్పటికైనా అలా చేయాలని నా కోరిక. నేను చేయలేకపోయినా మన భారతదేశంలో నుంచి ఔషధ ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తులు ఈ భారతదేశ భూభాగంలో నుంచి ప్రపంచానికి విరివిగా వెళ్ళాలనేది నా కోరిక, నా ఆశ. ఆ దిశగా అందరూ కూడా దైవానికి నివేదన పంపండి, సమ్డే జరగాలని నా కోరిక. అప్పుడు ఈ ప్రకృతి వనం ప్రసాద్ గారు పంపిన లెమన్ గ్రాస్ నాకు భయం వేసింది. మనిషిని నమ్మేటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు ఇంత డబ్బుకి 50,000 రూపాయల ఖరీదైన భలే పంపాడే అని చెప్పేసి వెంటనే మా బ్రదర్కి చెప్పి డబ్బు వెంటనే మేము ట్రాన్స్ఫర్ చేసాం వాళ్ళ అకౌంట్కి. ఆనాటి నుండి కూడా, అంటే ఈ ఉదాహరణ నేను ఎందుకు చెప్పానంటే, ఆయన అలా చేయబట్టి, మరి ఆయన కూడా ఒక ఇంజనీరింగ్ పట్టభద్రుడు, ఆయన ఇంజనీరింగ్ చదువుకుని ఎన్ని యూట్యూబ్లో గొప్ప గొప్ప అంశాలన్నీ వారు మనకు అందిస్తుంటారు. ఆయన పంపిన దాంతో అనేక మందికి, ఇక్కడ మన బందర్ రోడ్లో మధుసూదన్ రావు గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చక్కగా దాన్ని ఔషధీకృతాలైనటువంటి అంశాలను చక్కగా ఆయన ఆస్తులు అమ్ముకుంటూ వచ్చాడు. ఆయన ఈ యొక్క ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని ప్రచారం చేయడానికి, ప్రజలకు అందించడం కొరకు ఓ చక్కని మిషనరీస్ అంతా కూడా గుజరాత్ నుంచి మరియు ఢిల్లీ నుంచి సంథింగ్ ఎక్కడెక్కడి నుంచో ఆయన భలే మిషనరీ సేకరిస్తాడు. తీసుకొచ్చినప్పుడు లెమన్ గ్రాస్ పౌడర్ మాకు కావాల్సినప్పుడు ఆయన సహాయంతో మేము దాన్ని చేసి దాన్ని అనేక మందికి కావాల్సిన వారికి మరి ఆరోగ్య కారణాల కొరకు, అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వారు హీల్ అవ్వడానికి నేను ఇవ్వడం జరిగింది. ఆనాడు వేసినటువంటివి, ఆ ప్రకృతి వనం ప్రసాద్ గారు వేసినటువంటి ఆ గొప్ప ఆ భావన, ఆ త్యాగము మానవ జాతికి కావాల్సిన విజయవాడలో ఉన్న నేను ఉపయోగించుకున్నా. అలానే ఈ 3 రోజుల సెమినార్లో అటెండ్ అయిన వాళ్ళైనా, దూర ప్రాంతం నుంచి తెలుసుకున్న వాళ్ళైనా, చూసేవాళ్ళైనా ప్రసార మాధ్యమాల ద్వారా దయచేసి నేను సవినయంగా మీకు మనవించుకునేది ఏంటంటే, మొదట మీ ఆహారము మీ ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుందని తెలుసుకోండి. 2, మీ ఆరోగ్య రాజ్యాంగం ఏంటో మీరు తెలుసుకోండి, అది ఎలా రెస్పాండ్ అవుతుంది, ఏ ఆహారానికి ఎలా రెస్పాండ్ అవుతుంది. 3, చక్కనైనటువంటి ఆహారంతో, ఔషధాలతో సంపూర్ణ ఆరోగ్యం సాధించడం ఎట్లో మీరే పరిశోధన చేయండి. లేదు అంటే చాలా సమాచారం ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఉంది, బుక్ పద్ధతిలో ఉంది, ప్రభుత్వాలు అనేకమైన చేసి మనకి ఇస్తున్నాయి. అలా కూడా మీరు తెలుసుకుని, ఇంకా తెలియకపోతే మాలాంటి వైద్యుల్ని మీరు సంప్రదిస్తే మీకు కావలసినటువంటి వైద్య సలహాలు ఇస్తూ, కావలసిన ఔషధాలు, అసలు మేము సాధ్యమైనంత వరకు 50% ఆహారం ద్వారానే హీలింగ్ జరిగిపోతుంది. ఆ తర్వాతే ఔషధం వరకు మేము వెళతాము. త్రిఫల ఫర్ ఎగ్జాంపుల్, హరతకి, ఆమ్లకి, బిభతకి 1:2:3 నిష్పత్తిలో సమ్మేళనం చేసి దాన్ని మనకు పూర్వీకులు మనకు అందించారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. కఫం, వాతం, పిత్తం మానవ దేహాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. ఇవి ప్రకోపించినప్పుడు అనారోగ్యం వస్తుంది. ఇది మనందరికీ తెలిసిందే. పంచభూతాల గురించి ప్రారంభించి మాట్లాడాను నేను. అందులో వాయువు ఒకటి ఉంది, అదే వాతం తత్వం అని మనం అంటాం. ఈ త్రిఫల అనేది కఫవాత పిత్త దోషాలను బ్యాలెన్స్ చేయడానికి ఆయుర్వేద పండితులు ఈ ప్రకృతిలో నుంచి ఎప్పుడో వాటిని సిద్ధం చేశారు. కానీ ఎంతమంది ఉపయోగించుకుంటున్నాం? త్రిఫల అంటే చాలామందికి చులకన. ఆ త్రిఫల మాకు తెలుసులే, మేము వాడాంలేండి. దానిలో ఎంత సైంటిఫిక్ రీజన్స్ ఉందంటే, అంటే ఇప్పుడు పబ్లిక్లో చెప్పడం అది సబబో కాదో నాకు తెలియదు, కానీ నా ఫీలింగ్ అయితే నేను చెప్తా. మానవ జాతికి వచ్చేటువంటి అనారోగ్యాలు అన్నీ కూడా ఏమేమైతే పేర్లు పెట్టి పిలుస్తున్నామో, ఇంగ్లీషు, తెలుగు, మలయాళం, కన్నడ, ప్రపంచ భాషలన్నిటిలోనూ శాస్త్రబద్ధమైనటువంటి గ్రీక్, లాటిన్, అరబిక్, వాట్ ఎవర్ ఏ లాంగ్వేజ్లో అయితే మనం పిలుస్తున్నామో, మానవ జాతికి వచ్చే అనారోగ్యము దాన్ని పోగొట్టడానికి ప్రప్రథమైన మెడిసిన్గా త్రిఫల పనిచేస్తుందండి. ఇది చాలామందికి తెలియదు. నా ఫీలింగ్లో సకల రోగాలకి కారణం మైండ్.
తర్వాత ఆహారం, మూడవది పరిసరాలు. చూసారా, మానసిక స్థితిని బ్యాలెన్స్ చేసుకుంటూ చక్కని ఔషధీకృతమైన సంపూర్ణమైనటువంటి ఆహారాన్ని కనుక మనం తీసుకోగలిగితే నిండు నూరేళ్ళు మనం చక్కగా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించగలుగుతాం. ఏమండి మీరు అన్ని విషయాలు చెప్తున్నారు కదా, దీనికి ఏమిటి రుజువు? మన దేశంలోనే కొన్ని రుజువులు నేను మీ ముందు ఉంచుతా. ఔషధ మొక్కల పరిశోధనలో భాగంగా మేము భారతదేశం అంతా పర్యటన చేసాం. అంత మాత్రమే కాకుండా అండమాన్ నికోబార్ కూడా మేము వెళ్ళాం. అండమాన్ నికోబార్, సౌత్ అండమాన్లో మీరు ఎప్పుడైనా వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. సౌత్ అండమాన్లో ఆర్గానిక్ కల్టివేషన్ ఉంటుంది, ఔషధ మొక్కల యొక్క సమాహారం ఉంటుంది. నేను అక్కడ రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఇదే భారతదేశానికి అనుసంధానంగా ఉన్న అండమాన్ నికోబార్ ఐలాండ్లో కూడా చాలామంది జీవిస్తూ ఉన్నారు. బారాటంగ్ అంటారు ఆ ప్లేస్. మరి వాళ్ళు 200 సంవత్సరాలు 250 సంవత్సరాలు ఎలా జీవిస్తున్నారు అంటే, వాళ్ళు మైండ్కి ఎక్కువ పని చెప్పట్లేదు, ప్రకృతితో మమేకమై జీవిస్తున్నారు. ఓకే, భారతదేశంలో ఉదాహరణ మనకి సరిపోలేదనుకోండి, జపాన్లో ఒక దీవి ఉంది, ఇప్పటికీ 150 సంవత్సరాలు జీవిస్తారు. వాళ్ళు ఎక్కువ సూప్సే తీసుకుంటారు. నేను కొన్ని ఔషధీకృతమైన సూప్స్ కూడా నేను కనిపెట్టాను. ఎంత ఆరోగ్యాన్ని పొందుతున్నారంటే అంత ఆరోగ్యాన్ని కూడా పొందుతున్నారు. అంటే నేను ఒక్కడే గొప్ప నేను చెప్పను. నేను ఎప్పుడూ కూడా ప్రకృతి గొప్పది, పరమాత్ముడు గొప్పవాడు అని చెప్తా. ఈ ప్రకృతిని మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఈ క్రమంలో వాళ్ళు హార్డ్ వర్క్ చేయటం, ఫిజికల్గాను సూప్స్ తీసుకోవడం, ఔషధీకృతమైనటువంటి మొక్కల్ని తీసుకోవడం, చక్కగా వాళ్ళ జీవనాన్ని ప్రశాంతంగా గడపడం వల్ల 150 సంవత్సరాలు అక్కడ కూడా జీవిస్తున్నారు. అంటే ఇప్పుడు నేను చెప్పింది మైండ్ని నిశ్చలంగా చేసుకుంటూ మంచి ఆహార పదార్థాలు తీసుకుని చక్కని పనిని చేసుకుంటే ఆయువుని పెంచుకోవచ్చు. ఎంతమంది చేస్తున్నారు? లేదు. ఓకే, అభివృద్ధి ఏమిటి? అభివృద్ధి ఆరోగ్యంగా ఉండడమే అభివృద్ధి. డబ్బు, బంగారము, వెండి, ఇంకేవేవో అన్నీ ఉన్నాయి, ఒకవైపు రాసులుగా ఉన్నాయి. మనకు ఆరోగ్యం లేదు, ఎవరిస్తారు? మనం ఏదైనా కొంచెం అప్పుల పాలైపోతే బంధువులు స్నేహితులు డబ్బు సాయం చేస్తే తీరిపోతుంది. అనారోగ్యం పాలైపోయాం, ఒక 100 గ్రాములు అనారోగ్యం ఉండండి, ఎవరిస్తారండి? అది ఇచ్చిపుచ్చుకునేదేనా? ఎవరికి వాళ్ళే సాధించుకునేది. ఈ చిన్న జ్ఞానాన్ని మనం పొందినట్లయితే మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరులు గొప్ప ఆరోగ్యవంతులుగా జీవిస్తారు. అలా రీసెర్చ్ చేసినటువంటి ఓహో, నేను అప్పుడు అనుకున్నాను, ఓకే, మన పూర్వీకులు పెద్దలు చెప్తున్న శాస్త్రం అంతా కూడా కరెక్టే. మానసిక స్థితిని మనం కంట్రోల్లో చేసుకున్నప్పుడు ఆయువు వృద్ధి చెందుతుంది. అంతెందుకు, మీరు చూడండి, మనకి కోపం వచ్చినప్పుడు మీరు ఒక ప్రయోగశాలకు వెళ్ళండి, అత్యాధునికమైనటువంటి ల్యాబొరేటరీకి మీరు వెళ్ళండి, డాక్టర్లని పరిశీలన చేయమనండి, శాస్త్రవేత్తలను పరిశీలన చేయమనండి. మనకి కోపము, దుఃఖము, బాధ, వేదన, చింత, ఆందోళన, ఆగ్రహం, దిగులు, ఏడ్పు, పండ్లు కొరకటం, ఇవన్నీ జరిగినప్పుడల్లా కూడాను దేహం మొత్తం మారిపోతూ ఉంటుందండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మారిపోతుంది. మనవాళ్ళు వీటన్నిటిని కలిపి సైకలాజికల్ అని అనేస్తారు. లేదండి, ఒక్కొక్కటి ఉంటుంది. అది అనుభవంగా గోత్రు వెళ్ళిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. కనుక నేను చెప్పదలసిన అంశంలో కీలకమైన అంశం ఏమిట్రా అంటే, ప్రకృతిని వీడి మానవుడు వేరుగా జీవిస్తూ తాను ఏదో సాధించానని కనుక ముందుకు వెళ్ళినట్లయితే మొట్టమొదట ఆరోగ్యాన్ని కోల్పోతాడు. ఆరోగ్యాన్ని కోల్పోయిన తర్వాత ఆ మానవుడు ఏమీ చేయడానికి పనికిరాడు. సో మనం మానసిక స్థితిని నిశ్చలంగా ఉంచుకుంటూ క్రమశిక్షణగా ఆహారాన్ని మనం దృష్టీకరించాలి. ఆహారం ఏమిటి? ఇవాళ చూసుకోండి, మీకు అందరికీ అన్నీ తెలుసు, నేనేం చెప్పక్కర్లా. అందరికీ మరి యూట్యూబ్, వాట్సాప్, కంప్యూటర్, నాలెడ్జ్, గూగుల్, వాటెవర్ అన్నీ తెలిసిపోతున్నాయి. మనకి సంపూర్ణమైన విషతుల్యం కాని ఆహారం మనకి ఎక్కడ దొరుకుతుంది? చాలామంది అంటారు, అంతా మోసం అయిపోయిందండి, అంతా పాడైపోయిందండి, అంతా చెడిపోయిందండి అంటారు. మరి బాగు చేసేది ఎవరు? మనకు మనమే కదా సాక్షాత్కరించుకోవాలి, మనకు మనమే కదా బాగుపడాలి. సరే, ఎవరిని నిందిస్తాం?
ప్రభుత్వాలను నిందించిన లాభం లేదు, సమాజాన్ని నిందించిన లాభం లేదు, ఎవరిని నిందించినా లాభం లేదు. ఇప్పుడు మన మధ్యలోనికి రోటరీ గవర్నర్ గారు, ఎక్స్ గవర్నర్ గారు జీవి రామారావు గారు కూడా వచ్చారు. వారికి తెలుసు చాలా కొన్ని విషయాలు, నాకు ఎన్నో ఆయన దగ్గర నుంచి కూడా నేను కొన్ని నేర్చుకుంటా. అమ్మా, మనం ఎవరికి వాళ్ళే బాగుపడితే దేశం బాగుపడిపోద్దమ్మా అని చెప్తాడు ఆయన. ఎప్పుడు చెప్పేవాడు ఆయన మాట, ఎవరికి వాళ్ళే బాగుపడితే దేశం దానంతా ఆటోమేటిక్గా మారిపోద్ది, ఎవరిని నిందిస్తాం మనం అని చెప్పి అనేవాడు ఆయన. దట్స్ ట్రూ. ఎవరికి వాళ్ళే. మీకున్నటువంటి మీ ప్రాంతాల్లో నేను ఒక మాట చెప్తున్నా వినండి. మీరు ఏదో ఒక పల్లెటూరు నుంచి వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ కనుకుంటే మీరు అదృష్టవంతులు. మీ పల్లెటూరుతో అనుసంధానం అర్జెంటుగా కల్పించుకోండి. లేదు పట్టణంలోనే పుట్టి పెరిగారు, మీ తల్లిదండ్రులు మీ తాతలో ఏదో మీకు ఆ ఊరితో అనుసంధానం ఉంటుంది, ఆ ఊరితో లింక్ పెట్టేసుకోండి. మీ స్నేహితులకైనా బంధువులకైనా మీరైనా ఒక విషయం మాత్రం సుస్పష్టంగా గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజులు ఎలాంటివో తెలుసా? అన్నీ ఉంటాయి, డైమండ్స్ ఉంటాయి, బంగారం ఉంటుంది, వెండి ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆహారం దొరకదు. ఆహారానికి కరువు రాబోతుంది ప్రపంచానికి. మీకెలా తెలుసండి అంటారేమో. ఇదిగో మా భూమి ఆర్గానిక్స్ సాక్షిగా, మా రఘురామ్ అండ్ టీం, మా మేడం గారు సాక్షిగా ఒకే ఒక ప్రశ్న నేను మీకు సంధిస్తున్నా. మన విజయవాడ నగరం కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, అమెరికా వరకు వాటెవర్ ఎక్కడైనా కావచ్చు, మన దేశం గురించే మాట్లాడుకుందాం ముందు. మన దేశంలో 1,00,000 మందికి సరిపడా సేంద్రియ పద్ధతుల ద్వారా పండించిన విషతుల్యం లేని ఆహార పదార్థాలు ఎక్కడున్నాయో చెప్పమనండి, ఏ గోడౌన్లో ఉన్నాయో చెప్పమనండి. మరి అందరూ అనారోగ్యం పాలైపోతాం. విషతుల్యాలతో పండించిన ఆహార పదార్థాలు మనకు పడట్లేదు, మనుషులు చనిపోతూ ఉంటారు, అనారోగ్యం పాలవుతూ ఉంటారు, చాలా ఇబ్బందులు గురవుతుంటారు. మరి అప్పుడు ఎట్లా అండి? ఎవరిస్తారండి ఓవర్ నైట్? మన తండ్రి మన తల్లి ఆహారాన్ని మనకు పెట్టడానికే కొన్ని గంటలు పడుతుంది కదా తయారు చేసి ఇవ్వడానికి. నెలకొకసారి సూపర్ మార్కెట్కో, పచారీ కొట్టుకో, లేకపోతే ఎక్కడికో వెళ్ళి అన్నీ తెచ్చుకుంటాం కదా. మరి ఇంత టైం పడుతున్నప్పుడు అల్లాడిపోతున్న మానవజాతికి ఎవరండి? ఎవ్వరు సాయం చేయరండి, గుర్తుపెట్టుకోండి. నేను అందుకే మీ గ్రామంతో అనుసంధానంగా ఉండమన్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మన కరోనా కాలంలో ఎలాంటి పరిస్థితులు చూసామో మనకు అర్థమైంది కదా. చాలామంది పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోయారు అంతే పల్లెటూర్లకి. కనుక పల్లెటూరుతో, విలేజ్తో ఎందుకు అనుసంధానం ఉండమన్నానంటే, విలేజ్లో మనకు అన్నీ పండుతాయి, కొన్ని నేచర్లోనే తయారవుతాయి. ఉదాహరణకి వేప చెట్టు ఉంది. వేప చెట్టును కొనుక్కోవాలనుకోండి, ఇప్పుడు యుఎస్లో దాన్ని కూడా అమ్ముతున్నారంట $8 సోదరా. వేప పుల్లలో వేప చెట్టులో ఉన్న ఔషధం, ఇలా చెప్పుకుంటే నేను చాలా చెప్పగలను. సబ్జెక్ట్ పెద్ద అయిపోతుంది, అలా వద్దు. పూర్వం ఆట్లమ్మ, పొంగు మనకు వచ్చినప్పుడు మా చక్కగా కళ్ళు ఇచ్చేవాళ్ళు. అంటే కళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది? తాటి చెట్టు నుంచి వస్తుంది. చూడండి ఎంత విచిత్రమో. మనకు మెచ్యూరైన ఆడపిల్లలకి తాటాకులే తీసుకొచ్చి కూర్చోబెట్టేవాళ్ళం కదా అండి. అది ఔషధ విధానం, మన ఆయుర్వేద పండితులు చెప్పిన విధానం. ఒకటి ఆకు వాడుతున్నాం, ఇల్లు కప్పుకుంటున్నాం, మరి తాటి మట్టలో నుంచి వచ్చేటువంటి ఆ నారను తీసేసి ఉపయోగిస్తాం, ముంజి తింటాం, తాటిపడి అన్నీ తింటామండి. కళ్ళు అనేసరికి కళ్ళు పాడు, అది చెడ్డది అన్నట్లు. కొంచెం మత్తిస్తే వచ్చు, కానీ ప్రస్తుతం నాకు తెలిసి మన దేశంలో కూడా కలుషితం కాని పండు ఏదైనా ఉంది అంటే తాటి చెట్టే. తాటిపండు, ముంజ, మిగిలినవన్నిటికీ ఇవి కొబ్బరికి కూడా ఎక్కిచ్చేస్తున్నారు, కొబ్బరి చెట్టుకు కూడా. మరి తాటి చెట్లు నరికేస్తున్నారు, అదొకటి నాకు బాధ. కానీ ఎవరైనా తాటి చెట్లను ప్రేమించే వాళ్ళు, నేను చెప్తున్న మాటలు ఎక్కడి నుంచి చూసినా దానికి ఒక యూనిట్ పెట్టండి. తాటి పండు గుజ్జుతో తయారైనటువంటి స్వీట్ని కనుక మన ఈ తరం పిల్లలకి, రాబోయే తరం పిల్లలకి కనుక అందిస్తే, మీరు ₹1,00,00,000 పెడతారో 100 కోట్లు పెడతారో, ఒక యూనిట్ పెట్టి దాన్ని అందించండి. అది కలుషితం లేని దివ్యమైన స్వీట్ అండి. ఎన్ని పోషకాలున్నాయో మీరే సెట్ చేసుకోండి, ఇప్పుడు సమయం సరిపోదు చెప్పడానికి. ఏమండి? అలాగే కళ్ళు కూడా, పోనీ నేను చెప్తున్న తప్పు అనుకుందాం, మరి అప్పుడు ఎందుకు పెట్టారు? వేప మండలు పెట్టారు, కళ్ళు పెట్టారు, పసుపు పెట్టారు. మరి పోయేది కదా, ఇట్స్ గాన్ కదా, వెళ్ళిపోయేది కదా. ఆటలమ్మ మనల్ని వదిలి వెళ్ళిపోయేది కదా. చిన్నప్పుడు నాకు చేశారు ఏమండి. తర్వాత ఫిల్లంతస్, నేల ఉసిరిక, వెల్ల అని, కామెర్ల వ్యాధి వచ్చిన వాళ్ళంతా కూడా వెల్ల అని అక్కడికి దూరంగా వెళ్ళిపోతూ ఉండారు నేను చిన్నప్పుడు.
ఆ చక్కనేటువంటి ఔషధాన్ని చేసి గుళికలు ఇచ్చేవాళ్ళు అయినా మజ్జిగతో వాడమనేవాళ్ళు తగ్గిపోయారు. హెపటైటిస్ బి, సి, నౌ ఇట్స్ కాల్డ్ హెపటైటిస్ అని అంటే లివర్. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్తాం కదా. వచ్చిన తర్వాత బాధపడే కంటే రాకముందే కాపాడుకోవాలి అని. ఇప్పుడు అందుకే కదా మనం అందరం కూడా వ్యాధులు రాకుండా జాగ్రత్త పడేటువంటి విధానంలో మనం హైజీన్గా ఉండడానికి గల కారణం కూడా అదే కదండి. కనుక ఈ వేప పుల్ల విరివిగా ఎక్కడైనా దొరుకుతుంది మన గ్రామాల్లో. టూత్ బ్రష్ కావాలనుకోండి వెంటనే తీసుకుని మనం ఉపయోగిస్తాం. అదే కొనుక్కోవాలంటే ఆత్మాభిమానం వడ్డొస్తుంది, డబ్బులు ఉండొచ్చు లేకపోవచ్చు. అందుకు నేను అన్న విలేజ్ అని, పల్లెటూరు అని. అలా అన్నీ దొరుకుతాయి అక్కడ. లివ్లీహుడ్ చాలా ఈజీ ఉంటుంది. అయితే పట్టణంలో ఉండొద్దు అంటే పట్టణంలో ఉండండి కాదంట్లా. పట్టణాన్ని ఒక క్రమబద్ధంగా నిర్మించుకుంటూ పల్లెటూరులో దొరికేటువంటి ఈ ప్రకృతిలో దొరికేటువంటి ఈ యొక్క సేంద్రియ పద్ధతుల ద్వారా దొరికే ఆహార ఉత్పత్తులు, ఔషధ ఉత్పత్తులను నగరానికి తీసుకొచ్చి నగరంలో ఉన్న మన జనాంగాన్ని కూడా బాగు చేయండి, గొప్పగా చూడండి, ఆరోగ్యవంతులను చేయండి, మంచివారిగా తీర్చిదిద్దండి. భారతదేశంలో ఇదిగో ఇంతమంది ఆరోగ్యంగా ఉన్నారని చెప్పి సెన్సస్ తీయండి. ఇతనికి ఏ వ్యాధులు లేవు, ఈమెకి ఏ వ్యాధులు లేవు. ఎందుకు నార్మల్ డెలివరీ కోసం ఇప్పటికీ కేరళలో అపరాజిత ప్లాంట్స్ కొన్ని చక్కగా ఉపయోగిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి. ఫైనల్గా నేను చెప్పదలసినటువంటి మాటలు ఏమిటంటే, మొదట మీ ఆహారం మీకు సూట్ అవుతుందో లేదో చూసుకోండి. పోషక విలువలు, మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, ఏమండి పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ అంటాం కదా మనం. ఇలా అన్నీ చెప్పుకుంటా పోతే ఇవన్నీ మనకు అందుతున్నాయా లేదో చూసుకోండి. ఇవన్నీ కావాలంటే ఆహారం కావాలి. ఆహారం కావాలంటే ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయాన్ని ప్రారంభించుకుని, ఇదిగో భూమి ఆర్గానిక్, భూమి పేరు కూడా చూడండి, భూమి, ద ఎర్త్. ఈ భూమి ద్వారా వచ్చేటువంటి ప్రతి అంశాన్ని చూడండి. మొక్కలు ఎంత గొప్పవంటే అంత గొప్పవి మనకి. మరి అవి వెజిటబుల్స్ ఇవ్వనివ్వండి, ఫ్రూట్స్ ఇవ్వనివ్వండి, మనకి ఔషధాలను ఇవ్వండి, ఎంత గొప్పగా. ఈ నా మాటలు ఒక్క వ్యక్తికి ఇన్స్పిరేషన్గా ఉన్నా, నేను మళ్ళా చెప్తున్నా, సంపదని మనం సృష్టించవచ్చు. ఎంత బాగా సృష్టించవచ్చు అంటే అంత బాగా సృష్టించవచ్చు. చెప్పారు కదా పెద్దలు, ఒట్టి మాటలు కట్టి పెట్టవాయి, గట్టి మీద తల పెట్టవాయి. స్వార్థమును కొంచెం వీడి, మన పెద్దలు చెప్పేశారు, అందరూ స్వతంత్ర సమయోధులు ఎన్నెన్నో చెప్పేశారు మనకు. అన్నీను కొంచెం పక్కన పెట్టి మనం గనక కష్టించి, అక్కడ ఓ పాట కూడా, మన జన్మభూమి, భూమి అంటే రఘురామ్ గారు చక్కని టైటిల్ పెట్టారు, బంగారు భూమి పాడి పంటలతో పసిడి రాసులతో కళకళలాడే జనని మన జన్మభూమి. నాగలితో నమస్కరించి పారలతో ప్రణమిల్లి, గుండె గుప్పెట పట్టి గుప్పెడు ప్రాణం చల్లితే, గంగ యమున గోదావరి కృష్ణల పాల పొంగులై ప్రవహించి, కుప్పతెప్పలుగా సిరులు పండగ ప్రాణం పంచగా ప్రసరించే జననీ, పచ్చి బాలింతరాలు మన జననీ. కృష్ణ గారు నటించారు. ఇది మన జన్మభూమి. పచ్చి బాలింతరాలు అంటే వరి పంట వేసినప్పుడు మా పెద్దవాళ్ళు చూసినట్టే వరి ఈనిందనేవాళ్ళు. ఏంటంటే నాకు అర్థమయ్యేది కాదు. జన్మనివ్వటం అని మానవ జాతికి ఉపయోగిస్తే పాడి ఆవు ఈనింది అంటాం, పాడి గేద ఈనింది అంటాం. అట్లా ఆ ప్రాణం, అసలు ఆ వరి గురించి మాట్లాడుతూ ఎంత గొప్పగా రాశాడండి ఆ కవి. నల్లని రాముని అల్లరి కృష్ణుని పాదాలతో చల్లబడిన నల్లరేగడ భూమి. ఎంత గొప్ప మాటలు వాళ్ళు రాసి ఆ వ్యవసాయాన్ని మన ముందుంచారు. ఇలాంటి గొప్పదైనటువంటి ప్రకృతి విధానంతో కూడిన వ్యవసాయాన్ని చేస్తూ సేంద్రియ పద్ధతుల ద్వారా ఆహార ఉత్పత్తులు, ఔషధ ఉత్పత్తులు గనక పండించకపోతే మానవ మనుగడ లేదు. సరే ఉంటే మీరు చెప్పండి ఎలా ఉందో. టాబ్లెట్ వేసుకుంటే ఆకలి తీరిపోతుంది, అవి కొన్ని సందర్భాల్లో. అసలు మానవుడు దేహ ధర్మాన్ని సంపూర్ణంగా ఇంతవరకు ఎవరు డిఫైన్ చేయలేదు. ఓన్లీ పరమాత్మకే తప్ప ఆ పేటెంట్ ఎవరికీ లేదు.
వైద్య శాస్త్రం తరతరాలుగా దానిని అంచనా వేసింది, కొన్ని అంశాలు చెప్తుంది. పోనీ నా మాట నమ్మకపోతే నాకంటే గొప్ప వైద్యుల్ని, శాస్త్రంలో ఆకాశం అంచులో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులను అడగండి మీరు. ఇప్పటి వరకు సంపూర్ణంగా ఒక వెంట్రుక గురించి, కాలు గోరు గురించి ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇంత గొప్ప దేహంలో అమ్మో ఇది చాలా మిరకలెస్ అండి. దేహం, మానవ దేహం చాలా మిరకలెస్. చాలామంది ఆత్మ గొప్పదా శరీరం గొప్పదా అంటే పూర్వకాలంలో ఆత్మ గొప్పది అంటారు. ఆత్మ ఎలా గొప్పదవుతుంది? దేహో దేవాలయం ప్రోక్తో జీవో సనాతన. దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవం. ఇది దేవాలయం లాంటిది ఆత్మకి. ఎంత మెకానిజం ఉంటుందో తెలుసా అండి? ఎంత మెకానిజం ఉంటుందో ఆలోచించండి అసలు మీరు. మనం కొనుక్కున్న కారుని తుడుస్తాం, కడుగుతాం, సర్వీసింగ్ ఇస్తాం. వాటర్ మిషన్ కొనుక్కున్నాం అనుకోండి, దాని గురించి పెద్ద తతంగం తీసుకుంటాం. మనం వాడే వస్తువులకి ఇచ్చే ఇంపార్టెంట్ దేహానికి మనం ఇవ్వమే. ఈ దేహాన్ని పోషించడానికి ఆహారం అవసరం. ఆ ఆహారం ఔషధం అయి ఉండాలి. అది సేంద్రియ పద్ధతుల ద్వారా పండించి విషపూరితం కానిదై ఉండాలి. ఆహారం తీసుకున్న తర్వాత మరి జీర్ణ ప్రక్రియ నోట్లో నుంచే మనకి స్టార్ట్ అవుతుంది. ఆహారాన్ని బాగా నమిలి తినాలి. మన సలివా ఉంటుంది కదండి, మరి సలివా ఎంత పూర్వం చేయి తెగిన వెంటనే నోట్లో పెట్టుకునేవాళ్ళం. అది కొంతమంది తప్పు అనేవాళ్ళు. పెద్దలు అలా నేర్పారు. ఎందుకని? యాంటీబయాటిక్ ఇక్కడే ఉంది నోట్లో, ఉమ్ము. చాలా 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 వేద గ్రంథాల్లో మరి ఆధ్యాత్మిక అంశాల్లో చాలామంది మట్టితోనూ ఉమ్ముతోనూ ఏమండి చాలామంది చూపు ఇవ్వటం, స్వస్థతలు పరచడం, గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయటం, ఇలా చాలా చాలా ఉన్నాయి. మట్టిలో ఎంత గొప్ప గొప్ప విశేషాలు ఉన్నాయి అనేది ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఈ పరిశోధనల వైపు మనం వెళ్ళి దానిని మనం మెదడుకి ఎక్కించుకోమని నా ఉద్దేశం కాదు. ఈ భూమి మీద మనం ఎవరికైనా కృతజ్ఞతగా ఉండాలి అని అంటే మొదట మన తల్లి. సుబ్బారావు గారు ఏమంటారు? మన తల్లికి మనం కృతజ్ఞత. తండ్రి ఉంటారు, రేణువు నువ్వే స్థాణువు నువ్వే. బాబా మూవీలో చక్కని పాట, ఏకదేవాద్వితీయం అని చక్కగా. తండ్రి ఉంటారు, కానీ తల్లి ఎందుకు గొప్పదంటే, తల్లి మనల్ని కనేటప్పుడు, ప్రెగ్నెంట్ అయినప్పుడు తనలో హార్మోనల్ ఎండ్రోకైనాలజీ డాక్టర్స్ బాగా చెప్తారు, ఇది ఎన్ని మార్పులు వస్తాయో మనం వర్ణించలేం. తల్లి అంతే. ఒక ముక్కలో మనం ఎవరికైనా కృతజ్ఞతగా ఉండాలంటే ఈ భూమి మీద మొట్టమొదటిగా తల్లికే, రెండవదిగా భూమాత. మనిషిని నమ్మితే ఏముందిరా, మట్టిని నమ్మినా ఫలితం ఉందిరా బాబు అని పెద్ద పూర్వీకులకు సాంగ్ ఉంది. చూసి ఇలా వీరిరువురికి మనం చాలా కృతజ్ఞతగా ఉండాలి. ఎందుకు ఉండాలి అని అంటే, మనకి జన్మనిచ్చింది తల్లి, జీవితం నచ్చేది భూమి. ఈ భూమిలోంచి వచ్చేటువంటి ప్రతి అంశము కూడా, ఈ ఎయిర్ కండిషను నాకు సూట్ కాదు, కానీ తప్పదు కదా 10 మందితో 4గురితో పాటు ఉండాలని. ఇప్పుడు కొంచెం తగ్గింది ఉద్రిక్తత, నాకు కొంచెం చాలా ఇన్కన్వీనియన్స్గా నేను బిగినింగ్లో మాట్లాడా. అంటే చాలా సందర్భాల్లో మన ఊపిరితిత్తులు తట్టుకోవాలి. చాలామంది ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడేవాళ్ళు ఏసీ వల్ల. సూర్య నమస్కారం ఎందుకు చేస్తున్నావు? సన్న మనలో ఉండాలి, నులివెచ్చగా ఉండాలి బాడీ. చల్లగా ఉంటే అమ్మ చల్లబడిపోయింది అయిపోయాడు అంటారు, వేడిగా ఉంటే అమ్మో అయిపోతాడేమో మండిపోతుంది అంటాం. నులివెచ్చగా ఉంటే సమస్య, ఆహా భలే బేసిక్గా ఉన్నాడండి ఆరోగ్యంగాను అంటాం. మరి చూడండి, మనం చల్లగా ఉండొచ్చు, చలిగా ఉండకూడదు. కానీ కుదరదే. సెంట్రల్ ఏసీ అంటే మన ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడం కుదరదు. కనుక మానవ దేహానికి కావలసినటువంటి ఆహారము, మానవ దేహం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్నట్లయితే మీరు చాలా ధ్యానంలోకి వెళ్ళిపోతారు. పక్కన వాళ్ళతో గొడవ పడరు, మీకు కోపం రాదు, బాధ కలగదు. అంటే ఆధ్యాత్మిక చింతన మొత్తం మీకు వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, అమ్మో కోపం వచ్చిందనుకోండి, అమ్మో నా ఆరోగ్యం పోతుంది. బాధపడ్డాం అనుకోండి, నాకు తిన్నది సరిగ్గా అరగదు, వామిటింగ్ అవుతాయేమో. ఇలా నీ దేహం చేసే ప్రతి పని, ఇంకొక మిరకలస్ థింగ్ ఏంటంటే, అన్నీ నీకు చెప్తుంది దేహం, నువ్వు వినవు. కొంచెం నొప్పి వస్తుంది కాలు, పని ముఖ్యం, పెళ్ళి ముఖ్యం, ముహూర్తం ముఖ్యం, ఆ వ్యక్తి ముఖ్యం, ఆ ఫుడ్ ముఖ్యం, ఆ పని ముఖ్యం. ఓకే డన్, 100 ఎకరాలు కొన్నావు, ఒక్కసారి కాలు నడవటం ఆపేసింది, పెద్ద హాస్పిటల్కి వెళ్తావు, అయిపోయిందమ్మా
డిస్క్లో నుంచి తేడా మొదలైంది నీకు ఇది. నిన్నటి నుంచే కాలు అండి, నిన్న కాదు, అది నీకు ముందు 5 సంవత్సరాల ముందు సిగ్నల్ ఇచ్చింది, నువ్వు వినలా. నువ్వు విని ఆముదం కొంచెం తీసుకుని కాస్ట్రల్, అమ్మ నేను ఒకసారి ట్రావెల్ చేస్తున్నా యూరప్, బాడీ షాప్ అని ఉంటుంది ఎయిర్పోర్ట్లో. మీకు ఎవరైనా ఎయిర్పోర్ట్లో ట్రావెల్ చేసేవారు మీకు తమకు తెలుస్తుంది. బాడీ షాప్ ఒక లేడీయే స్టార్ట్ చేసింది బిజినెస్. అన్ని న్యాచురల్ థింగ్స్, అంటే కొన్ని కెమికల్ ఉంటాయి అఫ్ కోర్స్. కాస్ట్రోల్ ఏంటని నేను చూసా అప్పుడు. ఆముదం 5,000కి అమ్ముతుంది చిన్న బాటిల్ ఆముదాన్ని. పూర్వం డైజెస్టివ్ సిస్టమ్ని క్లీన్ చేసేయడానికి ఆముదం ఇచ్చేవాళ్ళు సార్ మనకి నెలకొకసారి. పసిపిల్లలు కూడా కొంచెం తల్లిపాలైనా అలా ఇచ్చేవాళ్ళు మనకి. ఎంత ఔషధీకృతం అంటే డైజెస్టివ్ సిస్టమ్ని ఎంత బాగు చేస్తుందంటే, ఇప్పుడున్న భాషలో చెప్పాలంటే ఒక కారుని ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, గేర్ ఆయిల్ అన్నీ మార్చేసి సర్వీసింగ్ ఇస్తే ఎంత కండిషన్లో ఉంటుందే అంత కండిషన్ అయిపోద్ది మన బాడీ. చిన్న ఆముదం. కానీ ఎవరికన్నా లెక్క వంట ఆముదం అని ఇదివరకు వంట కూడా చేసేవాళ్ళు. ఎవరన్నా వింటున్నారా? అంచేత చెప్పదలసింది ఏంటంటే, మా భూమి ఆర్గానిక్ వాళ్ళు చేపట్టినటువంటి ఈ యజ్ఞం మహా గొప్పది. చాలా విషయాలు ఇప్పుడు బ్రహ్మంగారి కాలజ్ఞానం ఇప్పుడు ఎందుకు కళ్ళ నిజమవుతుంది, భూతు నీదవుతుందని చెప్పాడు ఆయన. చెప్పాడా? తందామయ్య గురుడనందామయ్య ఆ పాట, ఇది కూడా కృష్ణ గారే నటించారు. ఇది ఆపన తన మన ఆ పాటలో వస్తుంది. కళ్ళ నిజమవుతుంది, భూతు నీదవుతుంది అని చెప్పాడు ఆయన. మరి ఇప్పుడు అది అయింది అవుతుంది కదా. అబద్ధం చెప్తేనే నమ్ముతున్నారు ప్రజలు. భూతు నీదవుతుంది అవుతుందా, ఏం పీగుతా అంటాడు. అది తప్పది, ఆ భాష తప్పది, ఆ భాష భూతది. అదేముంది పిల్లలు కూడా అర్థమైపోయింది. ఏంటి మీరు చేసేది తొక్క అన్నాడు, అది భూత మాట. అది అన్నాడు అరటి తొక్కండి అనే తెలివే. అది ఇప్పుడు ఎలా గుర్తు చేసుకుంటున్నాం బ్రహ్మంగారిని మనం ఎవరు మేము చూడలా. అలానే ఈ భూమి ఆర్గానిక్ వాళ్ళు చేపట్టిన ఈ అంశం రాబోయే తరాలకు తొలిమెట్టు. భూమి ఉన్నంత వరకు ఉంటుంది ఈ అంశం. ఒకవేళ ఇప్పుడు ఇది నెగ్లిజెన్సీ చేయబడినప్పటికీ కూడా రాబోతున్నటువంటి తరతరాలకి కూడా ఇది ఒక నాందిగా మాత్రం మిగిలిపోతుంది. ఓహో, భూమి ఆర్గానిక్ టీం అనేది ఒకటి ఉంది, వాళ్ళు అప్పుడే చెప్పారు, అప్పుడే చేశారు, పట్టించుకోలేదో ఇలా అయ్యాము. మీరు చూడండి, యూరప్లో మీరు ఎటు ట్రావెల్ చేసిన కొన్ని కంట్రీస్లో ఎంత విలువిస్తారో న్యాచురల్ థింగ్స్కి. మీకు మనం హై ఎండ్ ఫ్యామిలీస్ ఇన్ ఇండియా ఎంత ఖరీదైన కొనుక్కుని వాళ్ళు తీసుకుంటారు, సేవిస్తారు. కారణం ఏంటంటే ఇక్కడ ఎవరిని నమ్మలేక. అక్కడ ఎందుకు నమ్మటం మరి? వాళ్ళు ఎందుకు అలా తయారయ్యంటే వాళ్ళు స్కూల్ ఏజ్ నుంచి అందరికీ బోధిస్తారు. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఎలా చెప్తున్నానో స్కూల్ నుంచి చెప్తారు, మనం అబద్ధాలు చెప్పకూడదు, మోసం చేయకూడదు. అబద్ధం చెప్తే ఏం నష్టం జరుగుద్ది, మోసం చేస్తే ఏం నష్టం జరుగుద్ది, మనం పరిశుభ్రంగా ఎందుకు ఉండాలి, పరిశుభ్రం లేకపోతే ఏం జరుగుతుంది, మనం నేచర్ని ఎందుకు ప్రేమించాలి, నేచర్ని తవ్వేసి ఎందుకు వాడేయకూడదు. యూరోప్లో ఎప్పటికీ కూడా థర్డ్ వరల్డ్ కంట్రీ నుంచి తెచ్చుకుంటారు తప్ప వాళ్ళు వాడుకోరు. ఏంటని అడిగితే మా తరతరాలకి ఉండాలి, నెక్స్ట్ తరం మమ్మల్ని బ్లేమ్ చేయకూడదు, అన్ని వీళ్ళే తినేసి పాడు చేశారని. కొంతమంది తాతల్ని, తండ్రుల్ని, తల్లిదండ్రులు తిడుతుంటారు. మా తాత ఆస్తి బాగొట్టాడు, మా తండ్రి గుర్రపందెల్లో పోగొట్టాడు అని తిడుతుంటారు. అలా తిట్టకూడదు అని వాళ్ళు తరతరాలకి దాచి ఉంచుతారు. అన్నీ కూడాను శాస్త్రం అంతా ఉంది. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకంగా పిలువబడినప్పటికీ అన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి, అన్నీ ప్రకృతి నుంచి వచ్చాయి. మీరు అనొచ్చు, ఏమండి ఇవన్నీ మనకి ఎలాగో అని. నువ్వే సాధించుకోవాలి. ఆకాశం నుంచి ఏమీ ఊడిపడవండి. ఎవరికి గుర్తుపెట్టుకోండి, ఏ విషయమే కూడా ఆకాశం నుంచి ఊడిపడదు. అన్నీ ప్రకృతిలో నుంచి వచ్చినవే, తయారు చెయ్యాలి. అన్నీ మొక్కల నుంచే. కర్పూరం ఎక్కడి నుంచి వస్తుంది? మొక్కల నుంచేగా. చూడండి, సాంబ్రాణి ఎక్కడి నుంచి వస్తుంది? ఇలా చెప్పుకుంటా పోతే అన్నీ కూడా మనకి ప్రకృతిలో నుంచే వస్తున్నాయి. ఈ ప్రకృతిలో నుంచి వచ్చే అన్నిటినీ కలుషితం చేయొద్దు, విషపూరితం చేయొద్దు, స్వేచ్ఛగా స్వచ్ఛతగా ఉంచి మానవ జాతి మనుగడకి ఉపయోగపడాలనేదే నా సందేశంలో సారాంశం. అందులో భాగంగానే మొదట ఆహారాన్ని గురించి మాట్లాడుతున్నాను కనుక, తర్వాత ఔషధం గురించి మాట్లాడుతున్నాను కనుక, ఆహారం మీ అందరికీ కావాలి కనుక మీరు మీ ఆహారాన్ని తయారు చేసుకోవడానికి సిద్ధపడండి. బయట మనం ఎవరిని నిందించడానికి పరిస్థితులు సరిగ్గా లేవు. మీ గోంగూర మీరు పండించుకోండి, మీ పాలకూర మీరు పండించుకోండి, మీ పప్పు మీరు పండించుకోండి. ఎవడు పండిస్తాడండి? మాకు ఎలా కుదురుతుంది? ఓకే, రఘురాం పండిస్తాడు, పండించే వాళ్ళని కనుగొ
అతన్ని ప్రోత్సహించండి. ఆ పండించిన రైతుకి కావలసినటువంటి వనరులు మీరేం చేయక్కర్ల, డబ్బు ఇవ్వక్కర్ల వాళ్ళకి. ఆ ప్రొడక్ట్ని వాళ్ళు పెట్టినటువంటి న్యాయపరమైన రేటుకి మీరు కొంటే చాలు, సైకిల్ అలా తిరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు అనేవాళ్ళు నన్ను డాక్టర్ గారు, నన్ను చాలామంది, ఏం డాక్టర్ గారు మీరు ఇలా చెప్తున్నారు, ఎక్కడున్నాయండి ఒరిజినల్గా ఉన్నాయి సేంద్రీయంగా పండించినవి, ఎక్కడున్నాయి డాక్టర్ గారు అని. ఒకప్పుడు నా దగ్గర ఆన్సర్ ఉండేది కాదు, ఇప్పుడు ఉంది. చాలామంది వచ్చేసారు, రండి మా దగ్గర ఉంది అని. చాలామంది నష్టాలకు వచ్చి ఇక్కడే కృష్ణానది ఒడ్డు పక్కన సుమారు కొన్ని లక్షలు నష్టపోయి కూడా ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేసే మా మిత్రుడు ఉన్నాడు. ఇంకొక ఆమె ఉంది, ఇక్రిసాట్ సర్టిఫికేట్ హోల్డరు, పాలేకర్ గారు ఇంటిని కూడా వెళ్ళాడు, ఆయన దర్శించాడు. రఘురామ్ గారు కూడా ఫ్రెండే, మల్లేశ్వరి అని, బ్రహ్మయ్య గారు అని. వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ఎన్లైట్ అయ్యారు, వాళ్ళు ఆ పరంపరనే కొనసాగిస్తున్నారు. కనుక మిత్రులారా, సహోదరులారా, స్నేహితులారా, అందరూ కూడా గమనించాల్సింది ఏమిటంటే, నేను 5 నిమిషాల్లో నా మాటలు ముగిస్తా. మొదట మీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆహారము. దాన్ని ఎలా సాధించుకోవాలో మీరు తెలుసుకోండి. తెలియకపోతే మమ్మల్నైనా రఘురామ్నైనా సంప్రదించండి, మేము గైడ్ చేస్తాం. 2, అనారోగ్యం వచ్చినప్పుడు ఔషధ మొక్కలు కావాలి. ఆ ఔషధ మొక్కలు ఎక్కడ దొరుకుతాయి? మేము మీకు ఆ గైడ్లైన్స్ అన్ని మేము ఇస్తాము. అనారోగ్యమైనప్పుడు ఔషధ మొక్కల ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. ఆరోగ్యం పెంపొందం అయిన తర్వాత మంచి ఆహారాన్ని తీసుకోండి. ఆహారమే మీకు ఔషధంగా ఉపయోగపడుతుంది. ఆ ఆరోగ్యంలోనే మీకు భగవంతుడు రాసిన ఆయుష్ ఎంతైతే ఉందో సంపూర్ణంగా జీవించండి. ఈ ఆస్తిని, ఈ జ్ఞానము అనే ఆస్తిని మీ పిల్లలకి, మీ తరాలకి, మీ ఫ్రెండ్స్కి, మీ సమాజానికి, మన దేశానికి, ప్రపంచానికి అందించండి. అలాగున మనం ఈ తరతరాలని నడిపించుకుంటూ ముందుకు వెళ్ళాలంటే, ఇందాక నేను చెప్తున్నట్లుగా ప్రకృతి వనం ప్రసాద్ గారు చేసినట్టు త్యాగం, రఘురామ్ గారు చేసిన త్యాగం, మేడం గారు చేసిన త్యాగం, మా బ్రహ్మయ్య గారు చేసిన, ఇలాంటి అనేక మంది త్యాగధనులు ఉన్నారు. వీళ్ళందరికీ సమాజం కూడా తోడై వాళ్ళని ఆదరించి ఎక్కడెక్కడ దొరికినాయో తెలుసుకుని వాటన్నిటిని సాధించుకోండి. ఒకవేళ ఇదంతా మేము చేయమండి, నమ్మమండి, ఓకే, ఒక పని చేయండి, మీ విలేజెస్తో మీరు అనుసంధానంగా ఉండి మీకు మీరు పండించుకోండి. మీ కుటుంబంలో మీరు అంటే తల్లి, తండ్రి, పిల్లలు, మీకు కావలసినవన్నీ కూడా 1 సంవత్సరానికి సరిపడా. పూర్వం మనకి గరిసెలు అని ఉండేవి, లేకపోతే పుర్రెలు అని ఉండేవి. వాటిలో నిల్వ ఉంచేవాళ్ళు ధాన్యాన్ని. నిల్వ ఉంచినప్పుడు ఔషధీకృతం అవుతాయి అవి. వెంటనే కోసేసి చేసేసి వెంటనే చేయకూడదు. ఈవెన్ వరైనా, గోధుమైనా, వాటెవర్, కందులు, మినువులు, పెసలు. నేను ఇందాక చెప్తున్నప్పుడు, తాటేగలు నుంచి చెప్తున్నప్పుడు, పెసరపప్పు చాలామందికి తెలీదు, కందిపప్పు చాలామందికి పడదు, వారు పెసరపప్పును వాడాలి. మినుములు కొంతమందికి పడవు. అంటే అట్లా ఎన్ని అపరాలైతే ఉన్నాయో ఆ పడని ఆ గింజ ధాన్యాలన్నీ కూడాను వాళ్ళు సంతరించుకుని వాటిని తెలుసుకుని ఏది పడుతుందో అది వాడాలి. మరి పెసరపప్పు మనకి ప్రసాదంలో పెట్టారు, మెచ్యూర్ అయినప్పుడు పెట్టారు, ఆడపిల్ల పెద్ద మనిషి అయినప్పుడు పెట్టారు. కారణం ఏంటి? అది లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అయినా, ఇంటర్నల్ ఎరోషన్ ఉన్నా, గాయాలున్నా, ఏమున్నా కానీ ఔషధీకృతంగా ఉంటుంది. శనగలు ఎందుకు పెట్టారు? తక్కువ మోతాదుల్లో పోషక విలువలు ఉన్నాయి. మరి కందిపప్పుని ప్రసాదంలో ఎక్కువ పెట్టలే నాకు తెలిసినంతవరకు. ఎందుకని? అది 20 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపు దాన్ని ఉపయోగించడంలో తప్పేం కాదు. వయసు పైబడిన కొద్దిగా మరి పెసరపప్పు అనేది శ్రేష్టం. పెసరపప్పు ఏ వయసు వాళ్ళైనా వాడుకోవచ్చు. ఒకవేళ లక్షలోనో కోట్లోనో పెసరపప్పు కూడా పడని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంకోటి ఏదో పడుతుంది, ఇంకొక పప్పు, దాన్ని ఉపయోగించుకోవాలి. ఈ జిహ్వకొక రుచి, పుర్రుకొక బుద్ధి అనే సామెత ఎలా ఉందో, ఏ దేహానికి ఏది పడుతుందో ప్రకృతులన్నీ ఆ దేవదేవుడు మనకి ఇచ్చేశాడు. వినాయక చవితి రోజున గరికి కూడా ఇస్తాంగా. మరి రక్త వృద్ధికి గరికి అని వాళ్ళ మొబ్బడిగా యూట్యూబ్లో మనం ఎన్ని చూస్తున్నాం. మారేడు దళం, ఇక పెద్ద లిస్ట్ ఉంది. ఆ లిస్టు మొత్తం కూడా అంటే ఏంటి అక్కడ అర్థం అంటే, తులసి కోటకి పూజ చేయమని మహిళామణికి నేర్పించి మహిళామూర్తులు అందరికీ ఎలా నేర్పించారో, మరి ఇప్పుడు అది ఉందిగా ఔషధం మొక్కని. అదే పుదీనా ఉంది మనకి.
పుదీనా అనగానే బిర్యానీ గుర్తొస్తుంది, లేదా చట్నీ గుర్తొస్తుంది. అంతేనంటారా? ఆడపిల్లకి కావలసిన ఆరోగ్యానికి సంబంధించి 30 రకాలైనటువంటి వ్యాధుల్ని తగ్గిస్తుందని ఎంతమందికి తెలుసు? ఒక పుదీనా మింత అంటే అది ఆహారం మొక్కగా పనిచేస్తుంది, ఔషధ మొక్కగా కూడా పనిచేస్తుంది. మరి తులసి ఉంది, ఔషధ మొక్కగా పనిచేస్తుంది. ఇలా అనేక రకాలుగా విభజించబడ్డాయి. కూష్మాండ్య లేహ్యం అని ఆయుర్వేదంలో చక్కనటువంటి పోషక విలువలు కలిగిన ఒక లేహ్యం ఉంటుంది. బూడిద గుమ్మడికాయ, పప్పుచారు, బూడిద గుమ్మడి వడియాలు, మజ్జిగ లేకపోతే మజ్జిగ పులుసు. ఎందుకు దివ్యాహారంగా తీసుకుని సంపూర్ణమైన పోషక విలువలు పొందలేకపోతున్నాం? అది చీప్ రిచ్ ఫుడ్ అని విష పదార్థాలు తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు. పాడు చేసుకున్న తర్వాత మీ ఆరోగ్యాన్ని ఎవరెవరో. ఆఖరి మాటలు ముగిస్తున్నాను. మీ ఆరోగ్యం ఎప్పుడు మీ చేతిలో ఉంటుంది. మీ జీవితం మీ చేతిలో ఉన్నట్టుగానే, నువ్వు నిర్ణయించుకున్నట్టుగా నీ జీవితం నడుస్తుంది. నేను వైద్యశాస్త్రం న్యాచురోపతిని పఠించాను, న్యాచురోపతి వైద్యుడిని అయ్యాను. మీరు ఆ ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశోధన చేసుకుని మీరు దానికి ఇష్టపడ్డారు, మీ జీవితం అలా నిర్ణయించబడింది. అలానే మీ జీవితం మీ చేతిలో ఉన్నట్టు మీ ఆరోగ్యం కూడా మీ చేతిలోనే ఉంటుంది. అందులో అనుమానం, సందేహమే లేదు. దానిని సంపూర్ణమైన ఆరోగ్యవంతంగా చేసుకుంటారో, లేదండి విషతుల్యాలుగా చేసుకుని మా జీవితం మా ఇష్టం అంటారు, అది మీ ఇష్టం. ఇది ఎవరూ కూడా స్వేచ్ఛగా చెప్పే అంశమే కానీ బలవంతం చేసేది కాదు. ఎవరి జీవితం వారి, మానవుడు స్వేచ్ఛాజీవి. అయితే మంచి మాటలను స్వీకరించుకుని దానిలో జీవించాలనేది మా అభిలాష కాబట్టి మేము చెప్తున్నాం. కనుక మొదట మంచి ఆహారాన్ని ఎలా సమకూర్చుకోవాలి? మంచి పండు, విషం లేని పండు, మామిడి పండు సంవత్సరానికి ఒక్కటి తిన్నా చాలు. భక్తి కలిగి కూడు పట్టెడైనను చాలు, గంగి గోవు పాలు గరిటెడైనను చాలు. ఎన్ని మరి ఉదాహరణలు మనకి మన పెద్దలు మన ముందు ఉంచేశారు. కనుక మీరు మీ ఆహారాన్ని ఏం తీసుకుంటున్నారో ఆలోచన కలిగి ఉండండి. విష పదార్థాలు లేని ఆహారం తీసుకోండి. తర్వాత ఔషధ మొక్కల ద్వారా మిమ్మల్ని మీరు ఆరోగ్యవంతులుగా చేసుకోండి. జీవితాన్ని సుఖమయం చేసుకోండి. తర్వాత మానసిక ఒత్తిడి లేకుండా ఎప్పుడు కూడా ప్రకృతిలో కాస్త వినోదభరితమైనటువంటి పర్యటనలు కూడా చేయాలి. అందుకే పూర్వం మనకి తీర్థయాత్రలు అవి పెడతా ఉండేవాళ్ళు. ఇప్పుడు అవి చాలా రకాలు మారినాయి. రూపాలు ఏం మారినప్పటికీ కూడాను మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే వినోదభరితమైన యాత్రలు కూడా మనకు ఉండాలి. అదేదో ఔషధ మొక్కలు, ఆహార మొక్కల పర్యటన అయితే ఇంకా బాగా సరిపోతుంది. కనుక ప్రియమైన వారులారా, నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి వర్క్ని మీరు సపోర్ట్ చేసి గొప్పగా, కనీసం మీరు ఏ జిల్లా నుంచి, ఒక్కొక్కరు ఒక్కొక్క జిల్లా నుంచి ఉంటారు. కృష్ణా జిల్లా నుంచి మొదలు పెట్టుకుని మన 13 జిల్లాలు, తెలంగాణ జిల్లాలు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి ఒక్కొక్కరు చాలు. మనం చెప్పాలంటే ఎక్కడ మరి పాలేకర్ గారు ఇక్కడ వరకు వచ్చారు, మనకి మహారాష్ట్రలో ఆయన మనకి ఇక్కడ వరకు వచ్చారు. అలానే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కరు ఉన్న 29 రాష్ట్రాల్లో ఈ అంశాలన్నీ తీసుకుని వెళ్ళి, ఒకటి సంపూర్ణమైన ఆరోగ్యం పొందడం కొరకు ఔషధీకృతమైన ఆహారము, అనారోగ్యం పాలైనప్పుడు ఔషధ మొక్కలు, వినోదభరితమైన జీవితం, అంతే. సంపూర్ణ ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. అయినను కాదు అనుకుంటే నిష్ణాతులైన వైద్యులు ఉన్నారు, వైద్య సేవలు అందించే మేమున్నాము. ఏ వైద్యమైనా వాడుకోండి. మేము ఏ వైద్యాన్ని విమర్శించం. అందరూ వైద్యులే. అన్ని వైద్య విధానాలు, నీకు ఏ వైద్య విధానం ఉపయోగపడితే ఆ వైద్య విధానాన్ని మన ఆయుష్ విభాగం ఉంటుంది మన ఢిల్లీలో, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. ఏమండి, అన్నీ ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, సిద్ధ, యునాని, హోమియోపతి, ఆకుపంచర్, వాటెవర్, అన్నిటి విభాగాన్ని ఆయుష్ విభాగంగా చక్కగా దాన్ని తీర్చిదిద్దారు. హోమియోపతి దగ్గర నుంచి అన్నీ కూడాను. కాబట్టి ఔషధాలను ఉపయోగించుకోండి, మంచి ఆహారము. ఎప్పుడైతే మీరు చక్కని ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకుంటారో ఏ రోగాలు మీ దరిని చేరవు. తర్వాత మనకు 6 రుచులు 6 ఋతువులు. ఈ మాటలు చెప్పి నేను ముగిస్తా. మనకి 6 ఋతువులు ఉన్నాయి భారతదేశంలో. మళ్ళీ వేరే దేశానికి మారిపోతూ ఉంటాయి. ఒక్కొక్క దేశంలో మనం మజ్జిగ మనకి అమృత తుల్యం. వేరే దేశం వాళ్ళు మజ్జిగ తాగితే డయేరియా, వాళ్ళకి విరోచనాలు అవుతాయని తీసుకోరు వాళ్ళు.
వాళ్ళు వేరే చాక్లెట్ తీసుకుంటాడు, చీజ్ తీసుకుంటాడు, వేరే ఉంటుంది వాళ్ళకి తగినటువంటిది. మన దేశం గురించి మాట్లాడుకుంటుంటే మనకి 6 ఋతువులు 6 రుచులు. ఈ ఋతువుకు తగినటువంటి ఆహార పదార్థాలను మనం మార్చుకుంటూ వెళ్ళాలి. అది ఆయుర్వేద సిద్ధాంతంలో మనకి ఎప్పుడో చెప్పబడింది. అలాగే 6 రుచులు మనకి కావాలి. ఈ 6 రుచుల్ని మనం తీసుకుంటూ, అదే కదా ఉగాది, మనకి కొత్త సంవత్సరం రాబోతుంది కదా, అన్ని రుచులు మనకి వస్తాయి కదా. ఈ ఋతువుల ప్రకారం మనం నడుచుకోగలిగితే సంపూర్ణ ఆరోగ్యం మీ చేతుల్లో, మీ కుటుంబం చేతుల్లో నుండి మీ పిల్లలకి తరతరాలు మీ ఈ శాస్త్రాన్ని అందించండి. ఈ భూమి మీద మీకు ఇవ్వబడిన ఆయుష్ ప్రకారం జీవించి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించి ఇలాగా ఒక గొప్ప ప్రణాళికతో ముందుకు వస్తున్న భూమి ఆర్గనైజేషన్ని సపోర్ట్ చేస్తూ మీరందరూ బ్లెస్ చేయాలని నేను కోరుకుంటూ, ఇప్పటివరకు ఈ నా సందేశాన్ని, ఈ యొక్క మాటలను, వైద్యంతో కూడిన అంశాలను విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నమో నమః ముగిస్తాను. నమస్తే. థ్యాంక్ యూ సార్ రఘురామ్జీ. ధన్యవాదాలు శాస్త్రి గారు. మీ యొక్క మెసేజ్కి, మీ యొక్క మోటివేషన్కి, ఆర్గానిక్ అండ్ న్యాచురోపతి పైన థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టుడే దిస్ విల్ బి ద క్లోజర్ ఆఫ్ ద సెమినార్ సెషన్. అండ్ దెన్ టుమారో మార్నింగ్ మన స్కెడ్యూల్ ఏంటంటే, మార్నింగ్ 10 o'clockకి బయోడైనమిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు అసలు బయోడైనమిక్ ఫార్మింగ్ పైన ఒక అవగాహన కల్పించడానికి ఫార్మర్స్ అందరికీ దే ఆర్ గివింగ్ బయోడైనమిక్ అంటే ఏంటి, ఆ ఫార్మింగ్ మెథడాలజీ ఏంటి, దాన్ని ఎలా అడాప్ట్ చేసుకోవచ్చు, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అండ్ ఫార్మర్స్ హౌ దే కుడ్ బి బెనిఫిటెడ్ అనే దానిపైన మాట్లాడుతున్నారు. రేపు మార్నింగ్ 10 o'clockకి ఫార్మర్స్ అందరికీ ఇన్విటేషన్ అండి. రేపు మార్నింగ్ 10 o'clockకి సెమినార్ హాల్లో బయోడైనమిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా will give a seminar at 10 a.m. tomorrow. So, and then we'll have 11 o'clock Veeramachi and Ramakrishna gaరి session ఉంటుంది. After that, మనం 12 o'clockకి we'll have another session with all the farmers. ఎవరైతే వాళ్ళ farmers మాట్లాడలేదో వాళ్ళ ప్రొడ్యూస్ ఏంటి, వాళ్ళ ఇదేంటి అని చెప్పి. After that, 3 o'clock Narasimha will have a session, and after that we will have a session from Subbarao garu, and after that at 5 o'clock we will have a last lecture from Sravanti Devabhaktini, and then we will close the seminars, and then our closing ceremony would be at 7 p.m. tomorrow. So tomorrow is a big day, lined up with seminars, and also we anticipate much bigger crowd tomorrow. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.